హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో ఆ బంగారు సరస్సు కోసం వెళ్లిన ఎవరు తిరిగి రానట్లు, అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అని ప్రొఫెసర్ మిశ్రా తన స్టూడెంట్స్ కి చెప్పినట్లు, ఆ స్టూడెంట్స్ లోని రాకేష్ ఈ బంగారు సరస్సు చారిత్రక అంశాలకు సంబంధించిన ఏవైనా ఆధారాలు లభిస్తాయేమో, వాటిని ఖచ్చితంగా కనిపెట్టాలని, ఏవైనా ఆధారాలు ఉంటే ప్రభుత్వం తప్పక ఈ సరస్సును వెతకడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నట్లు చూశాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడతాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. అలా రాకేష్ ఆ అడవి ప్రాంతంలోని ప్రాచీన తెగకు సంబంధించిన వారు ఎక్కడైనా ఉన్నారని, వారిని వెతికితే ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందని భావించాడు. అలా అనేక చోట్ల విచారించగా వారు ప్రస్తుతానికి అడవికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో దివ్యవనం అనే గ్రామంలో ఉన్నారని తెలుసుకున్నాడు రాకేష్. వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లి అక్కడున్న వారిని ఆ స్వర్ణ సరస్సు గురించి అడగడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ గ్రామంలోని వారు ఆ స్వర్ణ సరస్సు పేరు వినగానే ఒక్కసారిగా భయపడతారు. అలాగే దాని గురించి మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. దాంతో రాకేష్, నేను పురావస్తు శాఖకు సంబంధించిన వ్యక్తినని, నేను ప్రభుత్వం నుంచి వచ్చానని, మీరు దాని గురించి తెలియజేస్తే అక్కడికి మిగిలిన వారు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని అడుగుతాడు. అప్పుడు వారిలో వారు ఆలోచించుకొని వాళ్ళ పూర్వీకులు చెప్పిన విషయాల్ని చెప్పడం ప్రారంభిస్తాడు. ఒకరోజు ఆ చోళరాజు మా పూర్వీకులను నివసిస్తున్న గూడెం దగ్గరకు వచ్చి ఆ స్వర్ణ సరస్సు గురించి తెలుసుకొని అక్కడికి వెళ్తానని చెప్పినప్పుడు, ఆ ప్రదేశంలోని వెళితే ప్రమాదం జరుగుతుందని, అక్కడికి వెళ్లిన వారు ఎవరు వెనక్కి తిరిగి రాలేదని చెప్పారు. కానీ వినకుండా వెళ్ళాడు ఆ చోళరాజు ఆదిత్యసేన. అలా వెళ్లిన రాజు ఎన్ని సంవత్సరాలు జరిగినా వెనుతిరిగి రాలేదు. దాంతో అతని కుమారుడు చోళరాజ్యపు యువరాజు ఆ గూడానికి వచ్చి, మా రాజ్యానికి శత్రురాజులైన పాండ్యులతో మీరు కుమ్మక్కై మా తండ్రి ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లేలా చేశారని మా పైన నింద వేసి, మా పూర్వీకులలో ఎంతో మందిని బంధించి చెరసారలో వేసి చిత్రహింసలు పెట్టాడు. దానికి భయపడిన మా పూర్వీకులు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వివిధ ప్రదేశాలకు వలస వెళ్లిపోయారు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత, రాజుల తరం అలాగే బ్రిటిష్ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం వారు అడవిలో నివసించిన వారికి ఇల్లు మరియు పొలాలు ఇస్తున్నారు అని తెలిసి మేము ఈ గ్రామానికి వచ్చి చేరుకున్నాము అని చెప్పాడు ఆ గ్రామం వారు. అప్పుడు రాకేష్, స్వర్ణ సరస్సు గురించి మీ పూర్వీకులు మీతో ఏవైనా చెప్పారా, లేదా అక్కడకు వెళ్ళడానికి ఏమైనా మార్గం గురించి గాని, దానికి సంబంధించిన గుర్తులు, తాళపత్రాలు వంటివి ఏవైనా ఇచ్చారా అని అడుగుతాడు. అప్పుడు ఆ గ్రామం వారు అలాంటివేవి మాకు ఇవ్వలేదని చెప్తాడు. వీరికి కూడా ఆ స్వర్ణ సరస్సు గురించి ఏమీ తెలియకపోవడంతో నిరాశ చెందిన రాకేష్, దానికి సంబంధించిన చారిత్రక అంశాలు ఏవైనా పుస్తకాలు దొరుకుతాయేమోనని అనేక గ్రంథాలు, ప్రాచీన పుస్తకాలను అధ్యయనం చేయడం మొదలు పెడతాడు. అందులో కూడా ఎలాంటి సమాచారం దొరకపోవడంతో రాకేష్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఈ స్వర్ణ సరస్సు గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక చోట్ల వివిధ రకాల కథలు ప్రచారంలో ఉండడం రాకేష్ కు తెలుస్తుంది. అప్పుడు వాటిని తెలుసుకుంటే ఏవైనా సమాచారం దొరుకుతుందని, ఆ స్వర్ణ సరస్సు గురించి ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న అన్ని కథలను ఆధారాల కోసం అన్వేషించడం మొదలు పెడతాడు. అలా అనేక వాటిని పరిశీలించిన ఆ బంగారు సరస్సుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు రాకేష్ కు దొరకలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మరొక కథం ప్రచారంలో ఉన్నదని తెలిసి దాని గురించి తెలుసుకోవడానికి కేరళలోని త్రివేంద్రం దగ్గరికి వెళ్ళాడు రాకేష్. ఆ సరస్సు గురించి కథలు చెప్పుకునే వారి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక పెద్దాయన దగ్గరికి చేరుకొని అలా సరదాగా మాట్లాడి మాటలు కలిపి, ఆ స్వర్ణ సరస్సు గురించి మీకేమన్నా తెలుసా అని అడుగుతాడు. అప్పుడు పెద్దాయన, దాని గురించి నీకెందుకు, అది చాలా ప్రమాదకరం అని చెప్తాడు. అప్పుడు రాకేష్, అక్కడికి వెళ్లిన వారు ఎవరు తిరిగి రాలేదని, వారికి ఏమైందో కూడా ఇప్పటికీ తెలియలేదని, అసలు అక్కడికి వెళ్లిన వారికి ఏమవుతుంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన, సరే చెప్తాను విను అని చెప్పడం ప్రారంభిస్తాడు. పశ్చిమ కనుమలలో ఉన్న అడవిలోకి మరింత లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక రాజ్యం ఉంది. అదే మరియాల రాజ్యం. దానిని మాయాంతక అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మనిషి కాదు, ఒక రాక్షస వంశానికి చెందినవాడు. అంతేకాకుండా అతని ఆధీనంలో యక్షులు, యక్షిణి వంటి రాక్షసులు కూడా ఉన్నాయి. అతను పరిపాలించే రాజ్యానికి ఉన్న సరిహద్దు వరకు వారే కాపలాగా ఉంటారు. అక్కడికి మానవులకు ప్రవేశం లేదు. కానీ ఒక రోజు త్రివేంద్రం రాజ్యాన్ని పరిపాలించే
పరిపాలించే రాజు నందియార్ ఒక రోజు వేట కోసం పశ్చిమ కనుమల్లోని అడవిలోకి ప్రవేశించాడు. అలా జంతువులను వేటాడుకుంటూ వారికి తెలియకుండా ఆ రాజుతో పాటు వెళ్లిన కొంతమంది సైనికులు ఆ అడవిలోకి అంటే మరియాల రాజ్య సరిహద్దులోకి దాటి లోపలికి ప్రవేశించారు. అలా వారు ఆ ప్రాంతంలోకి ప్రవేశించగానే ఎంతో అద్భుతమైన ప్రకృతి వారిని కనిపించింది. అది చూడడానికి ఎంతో సుందరంగా కనిపించింది ఆ రాజుకు. దానికి మంత్రముగ్ధులైన రాజా నంబియార్ మరియు సైనికులు మరింత లోపలికి ప్రవేశించారు. ఆ వెళ్తున్న కొద్దీ ఎంతో సుందరమైన చెట్లు, పూదోటలు, అలాగే ఎంతో అద్భుతమైన కొలనులు కనిపించాయి. అలాగే దూరంగా పెద్ద పెద్ద కట్టడాలు కనిపించాయి. వాటిని చూడాలన్న ఆసక్తితో ఆ రాజు నంబియార్ మరియు ఆ సైనికులు ఆ కోటను మరింత సమీపించారు. ఎంతో పెద్ద పెద్ద కట్టడాలు అక్కడ కనిపించాయి. వాటిని చూసిన రాజు ఎంతో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత దట్టమైన అడవిలో ఎవరు ఈ కట్టడాలు కట్టి ఉంటారు? చుట్టూ ఈ ప్రదేశాన్ని పరిశీలిస్తుంటే మనుషులే ఈ ప్రాంతాన్ని నిర్మించినట్లు అలాగే పరిపాలించినట్లు అర్థమవుతుంది. రాజా నంబియార్ ఈ పశ్చిమ కనుమల్లో దట్టమైన అడవిలో ఒక రాజ్యం ఉందని నేను ఎక్కడా వినలేదు, ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. అలా చుట్టూ ప్రదేశాలను చూస్తూ వారు వచ్చిన సమయం మర్చిపోతారు. అలా కొద్దిసేపు గడవగానే సూర్యాస్తమయం అవుతుంది. దాంతో ఆ సైనికులు ఆ రాజును సమీపించి సూర్యాస్తమయం అయ్యింది, ఇక్కడి నుంచి మన రాజ్యానికి చేరడానికి సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది, కాబట్టి మనం ఇక్కడే ఈ రోజుకి విశ్రాంతి తీసుకుందాం అని చెప్తారు. అప్పుడు రాజు, మనకు తెలియని ప్రదేశంలో, అది కూడా ఎవరో నివాసం ఉన్న స్థలాలు దగ్గర మనం ఉంటే మనకు ప్రమాదం కలగవచ్చు, ఎందుకంటే ఈ ప్రదేశంలో ఉండే వారికి మనం శత్రువులుగా కనిపించవచ్చు అని అంటాడు. అది నిజమే అని భావించి సైనికులు ముందుగా మేము ఈ ప్రదేశం చుట్టుపక్కలంతా ఎవరైనా ఉన్నారేమోనని పరిశీలిస్తాము అని చెప్పి చుట్టూ కొంత దూరం వరకు వెళ్లి ఎవరైనా మనుషులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయేమోనని పరిశీలిస్తారు. ఎంత వెతికినా వారికి మనిషి జాడలు కనిపించలేదు. దాంతో ఈ ప్రదేశంలో ఎవరు ఉన్నట్లు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత రాజు దగ్గరకు వెళ్లి ఇక్కడ ఎవరు నివాసం ఉన్నట్లు ఎలాంటి జాడలు కనిపించలేదు, కాబట్టి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెబుతారు. రాజు నంబియార్ కూడా ఆ ప్రదేశం నచ్చడంతో సరే అని ఒప్పుకుంటాడు. దాంతో వారు అక్కడ ఉన్న పండ్లను తిని అలాగే అక్కడ ఉన్న కొలనులోని నీటిని తాగి అలాగే వారు వేటాడి తెచ్చుకున్న జంతువులను కాల్చుకొని తిని విశ్రాంతి తీసుకుంటారు. అలా వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. కొద్దిసేపు గడిచిన తర్వాత సరిగ్గా అర్ధరాత్రి కాగానే వారికి ఏవో వింత శబ్దాలు వినిపించాయి. వాటిని విన్న సైనికులు ఇక్కడ ఎవరో ఉన్నారని భావించి చుట్టూ వెతగ్గా వారికి ఏమీ కనిపించలేదు. దాంతో రాత్రి తిరిగే జంతువులేవో ఈ శబ్దాలు చేసి ఉంటాయని భావించి తిరిగి మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. అలా మరింత సమయం గడవగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వస్తుంది. దాన్ని విన్న సైనికులు రాజు నంబియార్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వారికి ఏదో ప్రమాదం జరుగుతుందని భావించి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కానీ వింతగా ఆ రోజు పున్నమి రోజు కాకపోయినా ఆ ప్రదేశం మొత్తం చీకటి తొలగి ఎంతో కాంతివంతంగా అచ్చం ఉదయిస్తున్నట్లుగా వెలుగు కనిపిస్తుంది. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. మరికొద్ది సమయానికి వారి పక్కనున్న కొలను నుంచి పెద్ద శబ్దంతో నీరు సరస్సులాగా పారుతూ ఉంటుంది. ఆ దృశ్యం కూడా వారికి ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే ఆ సరస్సు నుంచి ఏదో కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని గమనించిన సైనికులు ఆ సరస్సును సమీపించగా ఆ సరస్సులో నీటితో పాటు బంగారం మెరుస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన సైనికులు వెంటనే రాజు దగ్గరికి రమ్మని పిలవగానే రాజు ఆ సరస్సును సమీపించి చూడగానే నిజంగానే అక్కడ బంగారు కనిపిస్తుంది. దాన్ని చూసిన రాజుకు బంగారు ఆశ తన కళ్ళకు కప్పేస్తుంది. ఆ బంగారు మొత్తాన్ని తన రాజ్యానికి తీసుకొని వెళ్లాలని అనిపిస్తుంది. అప్పుడు వెంటనే సైనికులతో ఆ బంగారు మొత్తాన్ని సేకరించండి అని చెప్తాడు. అప్పుడు ఆ సైనికులు ఆ సరస్సులో దిగి ఆ బంగారాన్ని సేకరిస్తుంటే ఒక్కసారిగా ఆ ప్రదేశం మొత్తం భయంకరమైన శబ్దాలతో ఆ ప్రదేశం మొత్తం కంపించిపోతుంది. అలాగే ఆ ప్రదేశంలో ఉన్న చెట్లు ఒక్కసారిగా వాటిటంతట అవే కదలడం మొదలు పెడతాయి. దాన్ని చూసిన సైనికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ చెట్లు నెమ్మదిగా కదులుతూ ఆ సైనికుల వైపుకు వస్తూ ఉన్నాయి అని చెప్పడం ఆపేస్తాడు ఆ పెద్దాయన. అప్పుడు రాకేష్ ఎంతో ఆతృతతో తర్వాత అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి ఆ అడవిలో రాజు నంబియార్ కు అలాగే తన సైనికులకు ఏమైంది, తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.